గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడాలు ఏం చూసారు, ఏం గమనించారు? బాగానే ఉందమ్మా ఈ ప్రభుత్వం, బాగానే చేశాడు జగనన్న. అవునుగా మాకు రుణమాఫీ కూడా బాగానే ఇచ్చాడు. మీకు జగనన్న పెట్టిన నవరత్నాల స్కీమ్ లో పెన్షన్ గానీ, అమ్మఒడి గానీ, డోక్రా బాగానే అన్ని ఎలా ఉంది? లబ్ధి పొందారు? ఇంకా 3 లబ్ధీలు పొందాము, ఇంకో లబ్ధి పొందలేదు. ఇంకా ఒక లబ్ధి రావాలి. కరువు పని డబ్బులు కూడా సరిగ్గా పట్టలేదు, అదేందో కొంచెం చూసుకోండి. మేనిఫెస్టో రిలీజ్ చేస్తాను అంటాడు జగనన్న, ఏం రిలీజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటారు మీరు? మాకు అంత నాలెడ్జ్ లేదమ్మా. నాలెడ్జ్ అంటున్నారు మరి, ఏదో కొంచెం కొంచెం మీలాంటి వాళ్ళు చూసి నేర్చుకోవటం. మరి రేపు ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు జగనన్న? సీఎం ఎవరు అని అనుకుంటున్నారు? జగనన్న వస్తే బాగుంటది అనుకుంటున్నాం. ఓకే, మీకు అన్ని డోక్రా బాగానే ఉండే, కానీ ఈ 2 మాత్రం మాకు అందలేదు నాన్న. పెన్షన్ అందుతుందా? పెన్షన్ అందుతుంది. మా వాలంటీర్ కూడా నెంబర్ 1 గా పని. వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? ఏమి ఇబ్బంది ఏ చెప్పుకున్నా కూడా ఇబ్బంది లేదు. మా వాలంటీర్ లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంది. మీ గ్రామం ఏంటి? బాగుంది, మార్చుడు అనేది. మీ లోకల్ ఎమ్మెల్యే తీరు అంతా బాగానే. ఏం సమస్యలు లేవు. నెక్స్ట్ సీఎం ఎవరు అవ్వాలనుకుంటున్నారు? జగనన్నే కావాలనుకుంటున్నారు. మీ మద్దతు జగనన్నకే ఇస్తారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడాలు ఏం చూసారు? తేడాలు ఏం చూసేది ఏముంది, బాగానే ఉంది. మీ గ్రామంలో వాలంటీర్ వ్యవస్థ, స్వచ్ఛాలయ వ్యవస్థ ఎలా వర్క్ చేస్తున్నారు? బాగానే ఉంది, వస్తున్నారు, బాగానే అన్ని బాగానే ఇస్తున్నారా? మీ గ్రామం మాటూరు పెన్షన్లు కానీ అవన్నీ బాగానే అందుతున్నాయా? పెన్షన్లు అవి బాగానే ఇస్తున్నారు. అమ్మఒడి, విద్యా కానుక, పిల్లలకి ట్యాబ్లు ఇచ్చారు కదా, అవి ఎట్లా ఉన్నాయి? అవి బాగానే ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. మరి మీ మద్దతు ఎవరికి ఇస్తారు ఈసారి? ఎవరు జగనన్న గారికి బాగుంటుంది అనుకుంటున్నారు? జగనన్న గారికి. జగనైనా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం తేడాలు గమనించారు? గతంలో చంద్రబాబు నాయుడు గారు 600 చిల్లర హామీలు ఇచ్చాడు, ఒక్క హామీ నెరవేరలేదు. ఇప్పుడు డ్వాక్రా రుణమాఫీ అన్నారు, అది రుణమాఫీ చేస్తారని చెప్పేసి కొంతమంది డబ్బులు కట్ల ఆ ఎఫెక్ట్ అందరి మీద పడింది. ఏది పని చేసిన వాళ్ళందరి మీద పడింది. ఒకసారి కట్టాలంటే ఇబ్బంది అయింది ఆ డబ్బులు. మళ్ళీ రైతు రుణమాఫీ అన్నారు, అది కంప్లీట్ చేయలేకపోయాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వైద్యం సూపర్గా ఉంది, ఆరోగ్యశ్రీ బాగా పనిచేస్తుంది. వైద్యం కూడా డాక్టర్ బాగా కేర్ తీసుకొని ఇన్పేషెంట్ మాటర్ సిఎస్ చేశారు. ఇంతకుముందు పిహెచ్సి, ఇప్పుడు దాదాపుగా డాక్టర్లు 10 మంది దాకా ఉన్నారు. డాక్టర్లు ట్రీట్మెంట్ వైద్యం మాత్రం బాగా జరుగుతుంది. ముసలి వాళ్ళకి పెన్షన్లు ఇంటికి చేరుతున్నాయి, తలుపు కొట్టేస్తున్నాడు. ఇంతకుముందు గత గవర్నమెంట్లో పంచాయతీ ఆఫీస్కి మామూలుగా రిక్షా బండ్ల మీద ఆటోలు వెళ్ళి ఆ చెట్ల కింద పడిగాపులు కాసేవాళ్ళు ఆ పెన్షన్ కోసం. కొంతమంది పడిపోయేవాళ్ళు, బీపీ షుగర్లు ఉండేవాళ్ళు, అక్కడేం తినడానికి కూడా ఏమి ఉండవు, అంత ఇబ్బంది పడ్డారు. ప్రాంప్ట్గా టయానికి అందుతుంది పెన్షన్. 2024లో చంద్రబాబు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా, జగన్ గారు వస్తే బాగుంటుంది? జగనే వస్తారు, జగన్ వస్తేనే బాగుంటుంది. ఎన్ని సీట్లు గెలుస్తారు అనుకుంటున్నారు? నా అంచనా ఒక 160 దాకా వస్తాయి అనుకుంటున్నాను నేను. 175కి 160 వస్తాయని చెప్పి అనుకుంటున్నా. రేపు ఇక్కడ మెదరమెట్లో సభ జరుగుతుంది కదా, మేనిఫెస్టో రిలీజ్ చేస్తానంటున్నాడు. ఏం మేనిఫెస్టో రిలీజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జనరల్గా ఆయన తప్పని చాలా చేశాడు. ఆయన చేసిన తప్పు ఒకటి ఏంటంటే, వైఎస్ జగన్ గారు చేసింది 40 సంవత్సరాల వాళ్ళకి 18,700 ఇస్తున్నారు. అదొకటి నచ్చల, ఎందుకంటే వాళ్ళు పని చేసుకుంటున్నారు. అదే వృద్ధులకి ఇంకొక 100 పెంచిస్తే బాగుండని నా ఉద్దేశం. ఇంకా మీకు అందాల్సిన పథకాలు, నవరత్నాల పథకాలు అన్ని అందుతున్నాయి. అన్ని లబ్ధి పొందాం. ఇళ్ల స్థలాలు కానీ అన్ని అంటే మాకు 5 ఇల్లు ఉందిలే, అందుకనే తీసుకోవాలి. థ్యాంక్ యూ. Please subscribe .news.